హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ వైబ్స్ శ్రీవాణి వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కుట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీని ద్వారా నేనైతే ఏ వీడియోలు పెట్టినా మీకైతే వెంటనే వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మేమైతే ఉక్రోల్ సిటీకి అయితే వెళ్తున్నాం అనమాట. మాకైతే ప్రతి శనివారం అంటే ప్రతి సాటర్డే ఉక్రోల్ సిటీకి అయితే తీసుకెళ్తారు. ఎందుకంటే మాకు ఏదైనా అవసరం ఉన్నా కూడా విశాల్ మార్ట్ ఉంటుందన్నమాట. కూరగాయల మార్కెట్ కూడా ఉంటుంది. ఏమైనా మనకు కావాల్సిన కూరగాయలు అలాగే డ్రెస్సెస్ అని ఏమైనా అవసరం ఉండి తీసుకోవడానికి వీక్లీ వన్స్ అన్నమాట. వీక్లీ వన్స్ అయితే వెళ్ళాలి. మధ్యలో వెళ్ళాలనుకుంటే మనం ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు, కానీ కొంచెం రిస్క్ కాబట్టి మేము లోపల వెహికల్తోనే వెళ్తాము. ఇక్కడ చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం హిల్స్ అనమాట, చుట్టూ హిల్స్. ఇక్కడ వచ్చేసి పెద్ద లోయ ఉంటుంది, తిరుపతి కొండలాగా, కొండ లోయలాగా. కానీ చూడడానికి మాత్రం బాగా అనిపిస్తుంది, కానీ చూస్తుంటే భయం వేస్తుంది. అందుకే అని చెప్పేసి కిందికి వెళ్ళి చూడం. ఈ వారం వచ్చేసి మేము చాలా ఫ్యామిలీస్ అయితే వెళ్తలేము, కొన్ని ఫ్యామిలీలు మాత్రమే వెళ్తున్నాము. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ అయితే పోయిన వారం వెళ్ళాయన్నమాట ఉక్రుల్ సిటీకి. అందుకని చెప్పేసి కొన్ని ఫ్యామిలీలు అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మా బాబు చూడండి, ఇక్కడ వేరే ఎవరో అయితే వచ్చేది ఉండే అన్నమాట. అందుకని చెప్పేసి బస్ అయితే కొద్దిసేపు వెయిట్ చేసాము. మీరు చూడండి లొకేషన్ ఎంత బాగా కనిపిస్తుందో. చుట్టూ అవన్నీ హిల్స్ అనమాట. హిల్స్ మధ్యలో క్యాంప్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది హాస్పిటల్ అనమాట, ఆర్మీ హాస్పిటల్. మనకి ఏదే ఇబ్బంది అయినా కూడా ఆ హాస్పిటల్కి అనమాట. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరున్నా సరే వెళ్తారు. మనకి ఏ నైట్ ఏ ఇబ్బంది అయినా కూడా మనకైతే అంబులెన్స్ అయితే వస్తుందన్నమాట. వెహికల్ వచ్చి తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొచ్చి దింపేస్తారు. మనకి ఏ నైట్ అయినా సరే కాల్ చేయాల్సి ఉంటుంది, చెప్తారనమాట. మేము కూడా ఏ చిన్న ఇబ్బంది అయినా కూడా ఫోన్ చేస్తే వస్తారని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఉక్రోల్ సిటీకి అయితే ఎంట్రీ అయిపోయాం మేము. ఇవన్నీ ఇల్లులు చూడండి, మనకైతే మెయిన్ రోడ్ల పైన ఉంటాయి ఇల్లులు అయితే, కానీ ఇక్కడ హిల్స్ పైన చూడండి, హిల్స్ పైన ఉంటాయి, లేకపోతే హిల్స్ కిందనైనా ఉంటాయి ఇల్లులు వచ్చేసి. ఇక్కడ చూడండి, ఇల్లులన్నీ రేకుల ఇల్లులే కనిపిస్తాయి మనకి. బిల్డింగ్లు అయితే చాలా తక్కువ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎప్పటికీ వరదలు వస్తాయి కదా, మట్టి అంతా కూడుకుపోతుంది, కొండల మించి మొత్తం వాటర్ వస్తాయి. అందుకని చెప్పేసి ఎప్పుడు ఏమైతే తెలియదు కదా, అందుకని చెప్పేసి వాళ్ళైతే అలానే కట్టుకుంటారు ఇల్లులైతే. మళ్ళీ కొండల పైన కట్టుకుంటారు. మేమైతే ఇక్కడ ఉక్రోల్ సిటీకి అయితే ఎంట్రీ అయిపోతున్నాము. నేనైతే ఈ వీడియోస్ చేయడానికి గల కారణం ఏంటంటే, మీరైతే ఇక్కడికి వచ్చేసి అందరైతే చూడలేరు కదా, అందుకని చెప్పేసి అందరూ చూడాలని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇటు సైడ్ ఎలా ఉంటారు, వాతావరణం ఎలా ఉంటుంది, ప్రదేశం ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారని చెప్పేసి చూపించాలని. ఇక్కడ చూసారా, అన్నీ కూరగాయలు అనమాట. ఇక్కడ ఇలా రోడ్ల పైన కూడా పెట్టేసి అమ్ముతారు. అలాగే వేరే సపరేట్ మార్కెట్ కూడా ఉంటుంది, సబ్జీ మార్కెట్ అనమాట, కూరగాయల మార్కెట్. అక్కడ కూడా కొంచెం తక్కువ రేట్కి అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి, షాప్స్ అయితే కొన్ని అయితే క్లోజ్ చేసి ఉంచారు. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ 9:30కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా కొన్ని అయితే క్లోజ్ చేసే ఉన్నాయి, ఓపెన్ చేయలేదన్నమాట. మాకైతే టైం వచ్చేసి 9 to 12 వరకు టైం ఉంటుందన్నమాట. అప్పట్లో మేము ఏమేమి కూరగాయలు తీసుకోవాలంటే తీసుకోవాలి. అలాగే విశాల్ మార్ట్‌లో ఏమైనా డ్రెస్సెస్ కానీ, ఏమైనా ఇంట్లో కావాల్సిన సామాను కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవాలంతే. టైం అయిపోయిందంటే అంతే, బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మేము ఇంతకుముందు మాదొచ్చేసి ఫ్యామిలీ క్వార్టర్ అయితే అగర్తల అనమాట. త్రిపుర క్యాపిటల్స్ అగర్తలలో అయితే ఉండేదన్నమాట మేము. అక్కడ వచ్చేసి పెద్ద సిటీ కాబట్టి మాకు ఏదైనా బయటికెళ్ళాలన్నా కూడా, ఏమైనా కావాలనుకున్నా కూడా వెళ్ళేసి వచ్చేవాళ్ళము. మాకు అక్కడ వెహికల్ కూడా ఉందన్నమాట, మా 2 వీలరు. మాకు ఎప్పుడు కావాల్సొస్తే అప్పుడైతే వెళ్ళేసి వచ్చేదనమాట. అంత రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండకపోయేది. కానీ కొంచెం ఇది రిస్కీ ఏరియా కాబట్టి మనం వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి, వెళ్ళాలి. మనం తీసుకొచ్చుకోవాలండి కావాల్సినయి. మనం ఇంటికాడలాగా అయితే అస్సలు ఉండదనమాట ఇక్కడ. ఇక్కడొచ్చేసి మాకైతే ఇంటికాడలాగా అయితే అస్సలు ఉండదనమాట లైఫు. ఎందుకంటే మన ఇంటికాడ మనకి ఏ చిన్న వస్తువు కావాల్సినా కూడా మనం వెంటనే వెళ్తాం, తీసుకొచ్చుకుంటాం అప్పటిదప్పుడే. కానీ ఇక్కడ మాకైతే అలా వెళ్ళడానికైతే అస్సలు అవ్వదనమాట. అందుకని చెప్పేసి మేము అన్నీ ఒకేసారి తీసుకెళ్ళాలి, లేకపోతే ఏదైనా లేదంటే అంతే, ఇక అడ్జస్ట్ చేసుకోవాలి ఇంట్లో. కానీ అప్పటిదప్పుడైతే అస్సలు దొరకదనమాట. ఇక్కడొచ్చేసి మేము విశాల్ మార్ట్‌కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే అనమాట విశాల్ మార్ట్. ఇది వచ్చేసి కొంచెం చిన్నదే అనమాట. సిటీ వచ్చేసి అంత పెద్దదైతే కాదు ఉక్రోల్ సిటీ అయితే.
అంతగా కావాలనుకుంటే మాత్రం మన పెద్ద సిటీ అంటే ఇంఫాలే అనమాట. ఇంఫాల్‌కెళ్ళేసి తీసుకోవడానికి ఏదైనా ఉంటుంది. కానీ దాదాపు ఎవ్వరం వెళ్ళమనమాట ఇంఫాల్‌కు. ఇక్కడ అన్ని ఉక్రోలు దొరుకుతాయి కాబట్టి ఇక్కడికే వచ్చేసి తీసుకుంటామనమాట వీక్లీ. ఇక్కడైతే మా బాబుకైతే డ్రెసెస్ చూస్తున్నాను నేను. స్వెటర్‌లు ఇక చలి ఎక్కువ కాబట్టి అన్నీ స్వెటర్ మోడలే తీసుకుంటాము. నార్మల్‌గా హాఫ్ షర్ట్స్ అయితే అస్సలు తీసుకోము పిల్లలకైతే. పిల్లలకైనా, మాకైనా సరే. ఇక్కడ చిన్న పిల్లల డ్రెస్‌లయితే బాగున్నాయని చెప్పేసి చూస్తున్నాను. చూద్దాం షూస్ కూడా తీసుకుందాం అని చెప్పేసి చూశాను. కానీ అయితే బాగా అనిపియలేదనమాట. ఇక్కడ డ్రెస్ వచ్చి నాకైతే బాగా నచ్చింది ఈ డ్రెస్సు. బావుంటుంది కదా! చిన్న పిల్లలు వేసుకొని నడుస్తుంటే అని చెప్పేసి చూశాను. తీసుకుందామని చెప్పేసి. ఇక్కడ ఎట్లా అంటే చిన్న పిల్లలకి మొత్తం స్వెటర్‌లే అనమాట. స్వెటర్‌లు, ఫుల్ టీ షర్ట్స్ అవే అనమాట. నార్మల్ డ్రెస్సులు తీసుకున్నా కూడా అసలు పని చేయవనమాట. ఎందుకంటే డే అండ్ నైట్ చలి అనమాట. మళ్ళీ ఇయర్ మొత్తం చలే ఉంటుంది. అందుకని చెప్పేసి మేమైతే ఎప్పటికి ఫుల్ టీ షర్ట్స్ అలాగే స్వెటర్ మోడల్ తీసుకుంటాననమాట. మాది ఇంతకుముందు ఫ్యామిలీ క్వార్టర్స్ వచ్చేసి అగర్తల అని చెప్పాను కదా! అక్కడైతే ఫుల్ ఎండ అన్నమాట. ఎంత ఎండంటే మన సైడ్ కంటే ఇంకెక్కువ ఉండేదనమాట ఎండ. అప్పుడు మేము కూలర్ కూడా పని చేయకపోయేది వాటర్ పోసుకున్నా గూడా. కానీ ఇక్కడొచ్చేసి ఫుల్ రివర్స్ అన్నమాట. ఫుల్ చలి, అక్కడ ఫుల్ ఎండ అన్నమాట. దాదాపు ఈ ఆర్మీ క్యాంప్‌లు ఉన్న కాడ ఎట్లా అంటే ఉంటే ఎండనే ఉంటుంది, ఉంటే చలనే ఉంటుందనమాట. ఎక్కువ దాదాపు అయితే చలి వాతావరణాలే ఎక్కువుంటాయి. ఇక్కడైతే మా బాబుకైతే ఆ గ్రీన్ కలర్ బాక్స్ ఉంది కదా! అదైతే తెగ నచ్చిందనమాట. అది పట్టుకొని అస్సలు వదలట్లేదు. అది విశాల్ మార్ట్ నుండి బయటకొచ్చేదాకా దాన్ని పట్టుకొని ఆడాడనమాట. నేనే తీసి పక్కనైతే పెట్టాను. ఇక్కడ కొంచెం ఇంట్లోకి కావాల్సినయయితే తీసుకున్నాను. ఇక్కడ మా బాబు మిర్రర్‌లో చూసుకుంటూ ఆడుకుంటున్నాడు. ఇక్కడ బిల్ చేపిద్దామని చెప్పేసి నేనైతే తీసుకొనొచ్చాను. బిల్ చేపిస్తున్నాను. ఇప్పుడొచ్చేసి మేమైతే విశాల్ మార్ట్‌లో కావాల్సిన సామానంతా తీసుకున్నాము. బ్యాగ్‌లో పెట్టుకొని బస్సే ఉంటుందనమాట. విశాల్ మార్ట్ పక్కనే ఆగుంటుంది. అక్కడైతే పెట్టేసి మళ్ళీ నడుచుకుంటూ అయితే మేము కూరగాయల మార్కెట్ అనమాట. సబ్జీ దుకాణానికైతే వెళ్తూ ఉన్నాం సబ్జీ మార్కెట్‌కి. కొంచెం దూరమే కదా అని చెప్పేసి నడుచుకుంటూ వచ్చేసాము. ఇదే అనమాట ఉగ్రుల్ సబ్జీ మార్కెట్. ఇక్కడ నార్త్ ఈస్ట్ ఫేమస్ అన్నీ ఉంటాయన్నమాట సబ్జీలు. మీకు చూపిస్తారండి. ఇక్కడ చూడండి. ఇలా ఉంటుంది మార్కెట్ అయితే. ఇదొకటే మార్కెట్ అనమాట ఉగ్రుల్ సిటీలో. మనకి ఏవి కావాల్సినా కూడా ఇక్కడ దొరుకుతాయి. కొంచెం తక్కువ రేట్‌లో కావాలనుకుంటే మాత్రం ఈ సబ్జీ దుకాణానికైతే రావాలి సబ్జీ మార్కెట్‌కి. మనం బయట తీసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ రేట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్కువొచ్చేసి మనం తినే కూరగాయలైతే నార్మల్‌గా బెండకాయ కానీ, బీరకాయ కానీ, ఇంకేంటి వంకాయ తక్కువనమాట. వాళ్ళు తినే ఫుడ్డయితే ఎక్కువ దొరుకుతుంది. ఇక్కడ ఫేమస్ వచ్చేసి ఆకుకూర లాయిపత్తా అని చెప్పేసి తింటారు. నేనొకసారి చూపిస్తాను తర్వాత వీడియోలో. అదైతే ఇక్కడ ఎక్కువ తింటారనమాట. ఎక్కువ బాయిల్డ్ ఫుడ్డే తింటారు వీళ్ళు. అందుకని చెప్పేసి చాలా హెల్తీగా ఉంటారు. చాలా గ్లామర్‌గా కూడా ఉంటారు వీళ్ళు. ఎక్కువ ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూసారా? అది బాక్సాయి మిర్చి అనమాట. ఒక్కటేసుకుంటేనే చాలా కారం ఉంటుంది. మనం తినే మిర్చి అయితే వీళ్ళు చాలా తక్కువ తింటారు. వీళ్ళు తినేది అదే మిర్చి అన్నమాట. అది గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ఇక్కడ ఎండిన మిర్చి అనమాట అది. బాక్సా మిర్చి అంటారు దాన్ని. ఇక్కడ నార్త్ ఈస్ట్ సైడ్ మొత్తం అదే ఎక్కువ తింటారు బాక్సా మిర్చి. నేనొచ్చేసి కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లో కావాల్సినయి అనమాట. అవన్నైతే తీసుకున్నాను. లేవు. ఇక్కడికొచ్చేసి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. నేనేం తీసుకొచ్చానో చూపిస్తారండి. ఇక్కడైతే 2 టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను. చలికి బావుంటాయని చెప్పేసి. ఇక్కడ మటర్ అయితే తీసుకున్నాను. ఒక కేజీ టమాటా తీసుకున్నాను, కొత్తిమీర, అలాగే అల్లం కూడా తీసుకున్నాను. ఎక్కువైతే మా హస్బెండ్ చాయ్ తాగుతాడు కాబట్టి అల్లకైతే ఎక్కువ అల్లం ఏస్తాననమాట. అందుకని చెప్పేసి చాలా అల్లం అయిపోతుంది. ఇక్కడ ఒకటి వాటర్ మగ్గు కూడా తీసుకున్నాను. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.